రావాలి, అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి వస్తేనే ప్రతిపక్ష నాయకుడు 100% సార్. తన హోదా దక్కించుకోగలుగుతారు అంటారు. 60% 40% డివైడ్ అయింది సార్. అది అందరికి అర్థమే భాష. ఓట్ బ్యాంక్ 60,000 పడ్డాయి, 40,000 పడ్డాయి. 40% మంది మిమ్మల్ని సపోర్ట్ చేశారు, 60% మంది 3 పార్టీలు కలిపి సపోర్ట్ చేశారు. 40% అంటే చిన్న విషయం కాదు కదా. ఓట్లు అనేది సీట్లు అనేది 3 పార్టీలు 60%, ఒక పార్టీకి 40% తక్కువ కాదు కదా. గ్రేట్ థింగ్. ఏముందో 11 సీట్లు వచ్చినప్పటికి కూడా మీరు 40% రిప్రజెంట్ చేస్తున్నారు. రేపు పొద్దున 11 వస్తాయా, 1 వస్తాయా, 50 వస్తాయా, 100 వస్తాయా, అది వేరే విషయం. బట్ యువర్ రిప్రజెంటింగ్ ఆ మోడ్లో ఆలోచించాలి. యువర్ రిప్రజెంటింగ్ 40% కాబట్టి మీకు దాన్ని బేస్ చేసుకొని కంపల్సరీ వాళ్ళని రిప్రజెంట్ చేసే క్వశ్చన్లు వేయాలి. 40% ఉంటుందా ఇప్పటికీ? 40% ఉంటుందా, 40% కంటే పెరుగుతుందని మీరు చేసే కార్యక్రమాల మీద ఆధారపడుతుంది. కార్యక్రమాలు అంటే ఎమ్మెల్యే మీరు ఒక్కరే కాదు కదా. మీ సర్వేలో కనిపించిందా? అదే సార్, పాకెట్స్ ఫుల్ అవుతున్నప్పటికి కూడా మీరు ఓపెన్ అప్ పాకెట్ ఓపెన్ గా చెప్పట్లేదు. నేను ఓపెన్ గా చెప్పినాను సార్. ఇప్పుడు 18 మంది, ఇప్పుడు రామేష్ సార్ 18 మంది డ్యామేజ్ జరిగింది. ఒక మాట చెప్పండి, 40% ఆఫ్ ఓట్ ఫర్ ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టిల్ ఈస్ బీయింగ్ విత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్ అవే ఫ్రమ్ ది పార్టీ. నేను చెప్పేది అదే సార్, దానికే వస్తున్నాను. 18 మంది గెలిచారు. మనం ఒక పాకెట్ తీసుకున్నాను, చాలా పాకెట్స్ కానీ అందరికి అర్థం అవుతుంది. 18 మందిలో 30% ఓట్ బ్యాంకింగ్ బయటకు వెళ్తుంది అన్నాం. బయటకు వెళ్తుందంటే రెడీగా వైఎస్ఆర్సీపీకి ఇవ్వట్లేదు. అది ఐడియల్ గా ఉందనుకోండి. ఎప్పుడు ఐడియల్ గా వెళ్తుంది? మీరు పాకెట్ ఓపెన్ అప్ చేయాలి అక్కడ. అంటే అక్కడ లోకల్ గా విలేజ్ లెవెల్ నుంచి ఎమ్మెల్యే లెవెల్ వరకు పాకెట్స్ రెడీగా ఉంటే వాళ్ళు అడ్రస్ చేసుకునే అదే ఇష్యూస్ ని, వాళ్ళు ఫెయిల్ అవుతున్న అదే ఇష్యూస్ ని ప్రాపర్ గా అడ్రస్ చేస్తే ఆ పాకెట్ లోకి వచ్చి కూర్చుంటుంది ఓట్ బ్యాంకింగ్. అవును, ఏదైనా ఒక కులాన్ని లేదా ఒక ప్రాంతాన్ని లేదా ఒక ఇష్యూని వాళ్ళు డైల్యూట్ చేస్తున్నారు. అక్కడ ప్రామిస్ చేశారు, మేము వస్తే ఇది చేస్తాం, ఈ ప్రాపర్టీ ఇవని. అది చేయట్లేదు అనుకోండి, మీరు అడ్రస్ చేస్తే ఇతను ఆ రోజు చెప్పాడు ఇది కాదు ఇప్పుడప్పుడే అని మీ పాకెట్లోకి వస్తుంది. మీరు అడ్రస్ చేసేదానికి లేనప్పుడు ఆ పాకెట్లో పడుతుంది. అలా ఐడియల్గా ఉంటుంది, ఎవరు పిలిస్తే చూద్దాం అన్నట్టు. మళ్ళీ వాళ్ళు పుల్ చేసుకోగలుగుతారా, వీళ్ళు పుల్ చేసుకుంటారు అనేది ఇప్పుడు ఐడియల్ గానే ఉంది అంటున్నాను. కేకే గారు చెప్పేది కరెక్టే, నేనేం కాదండి సార్. కేకే గారు మీరు ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ఒక పార్టీకి ఫర్గా చెప్పట్లా, ఓ పార్టీకి అగెనిస్ట్ గా కూడా చెప్పట్లా. కానీ మీకున్న స్ట్రెంగ్త్ ని మీరు మరింతగా స్ట్రెంగ్త్ చేసుకోండి, స్ట్రెంగ్త్ అవ్వాలంటే అని చెప్తున్నారు. బట్ పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయా? అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఊరుకోరు సార్. అంటే ఆపేస్తారు అనే దాన్ని బట్టి అట్లా ఆగిపోతే అలాగే ఆగిపోతారు సార్. అది మీరు తీసుకుని అంటే ఏమంటారు దాన్ని బయటికి రానికుండా ఏమంటారు సార్, దాన్ని నిరాకరిస్తారు అని అనుకోండి. మీరు నిరాకరించే సమయంలో మీరు ముందుకు నడిచే పొజిషన్లో మీరు ఉండాలి, అప్పుడు ముందుకు వెళ్తారు. ఓకే, అసలు రాణిస్తారా బయటికి అని మనం అనుకున్నాం. రానిని పొజిషన్ లో ఉన్నారు అనుకోండి సార్, రాణిస్తారా? రానివ్వని పొజిషన్ లో ఉన్నప్పుడు మీరు ముందుకు వస్తేనే రాణిస్తారు. రానివ్వని పొజిషన్ లో ఉంటే మీరు ముందుకు వస్తే రాణిస్తారు. అనా రాణిస్తారు. ఓకే, రాణి వేరు రాణి వేరు. అందరికి ఇది అర్థం అవుతలేదు. రానివ్వని పొజిషన్ లో ఉన్నారు, అలాంటి పొజిషన్ లో మీరు ముందుకు వస్తే మీరు లీడర్ గా రాణిస్తారు అంటున్నారు. రైట్, కరెక్టే, మీరు కాదండి. ఎందుకంటే అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షాన్ని ఇప్పుడు కూడా తొక్కేయాలని ప్రయత్నిస్తారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే చేసింది, ఇప్పుడు టీడీపీ కూడా అదే చేస్తుంది. టీడీపీ ఇన్ ద సెన్స్ కూటమి గోబీ పుట్టినప్పటి నుంచి మీరు యుద్ధాలు చూడండి, మనం దాన్ని మార్చలేము. మా మీద యుద్ధం చేయడానికి విజయనగర సామ్రాజ్యం మీద ఎవరైనా చెప్తారా, లేకపోతే ఇక్కడ హైదరాబాద్ లో సామ్రాజ్యం మీద ఎవరైనా చెప్తారా? ఎవరైనా వాళ్ళు రానికుండానే చేస్తారు. ఎందుకంటే వాళ్ళు బార్డర్ సెక్యూర్ చేస్తారు మా ప్రాంతం. మీరు ఎలా ముందుకు వెళ్తారు అనే దాన్ని బట్టి రాజ్యాలు డెవలప్ అవుతాయి, ఆక్యుపై చేస్తాయి. ఇది భారతదేశం కూడా అలాగే ఫామ్ అయింది. వేరే దేశాలైనా సరే, వేరే ప్రభుత్వాలైనా సరే, మేము ఓడిపోతాం, మీరు రండి, మీరు గెలవండి, ఈ సీట్లు ఇవ్వండి ఎవరు అంటారు? కేకే గారు స్ట్రైట్ గా చెప్పండి, కూటమికి మైనస్ లివి ప్లస్ లివి అని చెప్పగలరా? కొన్ని పాయింట్లు, జస్ట్ కొన్ని పాయింట్లు. నేను మొత్తం అన్ని మీ దగ్గర చెప్పించేయడానికి నేను రాలా, జస్ట్ కొన్ని చెప్పండి చాలు. కూటమికి మేజర్ అడ్వాంటేజ్ ప్రస్తుతానికి ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి లేదా బీజేపీకి ఉన్న సఖ్యత సార్. ప్రస్తుతానికి అప్పర్ లేయర్లు. అట్ ది సేమ్ టైం నెగిటివిటీ వచ్చేసరికి అదే సఖ్యత కార్యకర్తల మధ్య విలేజ్ లెవెల్లో, మండల్ లెవెల్లో, ఎంపీటీసీ లెవెల్లో, ఈ పంచాయతీ లెవెల్ నుంచి నియోజకవర్గ జిల్లా ఇన్ఛార్జి లెవెల్లో లేదా మినిస్టర్ లెవెల్లో లేదు. మీకు వాళ్ళంతా కొట్టుకుంటున్నారు, వాళ్ళంతా అంటే కొట్టుకుంటున్నారు అనేది చెప్పలేరు కానీ నేను చెప్తాను. సమన్వయం కోల్పోయారు. ఓకే, గుడ్. సో ఆ సమన్వయం మీ ఇద్దరి మధ్య ఉంటే సరిపోదు, కింద వరకు అదే లేయర్ లో ఉండాలి. రైట్, అంతే కదా. పోనీ ఇద్దరి మధ్య ఇష్యూస్ వస్తే ఒక హెచ్ఆర్డీ అసెంబ్లీకి వెళ్లకుండా ఉన్నారంటే మెజారిటీ అభిప్రాయానికి మీరు దూరంగా ఉన్నట్టే. ఓకే, అలాగే నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కొన్ని, ఇప్పుడు మీరు చెప్పిన 19 నియోజకవర్గాలు లేదా ఓవరాల్ 44 నియోజకవర్గాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మీ పాకెట్ నుంచి కొంచెం అమౌంట్ బయటకు వెళ్తుంది, ఇంకో పాకెట్ రెడీగా ఉండాలి పుల్ చేసుకునేదానికి. ఓకే, సో అక్కడ ఇన్ఛార్జ్ కానీ దాని మీద ఇష్యూస్ని అడ్రస్ చేసేవారు కానీ, ఏ ఇష్యూస్ అయితే ఫెయిల్ అవుతున్నాడు, ఏ ప్రామిస్ చేసాడో కానీ, గడప గడపకి తిరగాల్సింది ఆఖరి మూమెంట్లో కాదు, గడప గడపకి తిరగాల్సింది అపోజిషన్లో. ఎందుకంటే లీడర్ అనే అతను ఎవరైనా సరే, మీరు లోకేష్, మన తెలుగు ఎగ్జాంపుల్ తీసుకోండి సార్, లోకేష్ గారు
ఎంత నెగిటివిటీ నుంచి పాజిటివిటీగా ఆయన ఇమేజ్ కన్వర్ట్ చేస్తున్నారు. అంటే నడిచినా కమెంటే, మాట్లాడినా కమెంటే, అదే మీద ట్రోలింగ్ కాడి నుంచి ఈ రోజు అతను మా పట్టుకున్న బుక్ దగ్గరికి కమెంట్ చేసే స్థాయికి ఎదిగారు. అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎదిగారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అసలు జైల్లోనే ఇంకా బయటికి రాలేరు, ఇంపాసిబుల్ కేసు కాడి నుంచి ముఖ్యమంత్రి దాకా ఎదిగారు. ఇదంతా ఎప్పుడైనా ఒక హ్యూమన్ అపోజిషన్ లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, లేకపోతే జాబ్ పోయినప్పుడు, ఎటువంటి పరిస్థితులు తెలియనప్పుడు ఆ సైకలాజికల్ గా ఎలా నిలబడతాడు అన్నప్పుడు అప్పుడు ధైర్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ లాస్ట్ మినిట్ ఎలక్షన్స్ అప్పుడు గడప గడపకి తిరిగితే ఓటు బ్యాంక్ మారవండి. సో యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఎవ్రీ డే ఫ్రమ్ నౌ ఆన్. సో ఫ్రమ్ కేకే గారు చెప్పేది ఏంటంటే మీరు ప్రభుత్వం మీద ఆల్రెడీ ఇంపాక్ట్ చూపిస్తుంది సార్. ఇప్పుడు ఇంత మీద మీకు మనం ఇంతకుముందు చాలా విషయాలు డిస్కస్ చేసినప్పుడు లెక్కర్ గురించో, లేకపోతే 19 మంది ఇక్కడ 30% కోల్పోతున్నారనో, ఇవన్నీ డైరెక్ట్ ఇంపాక్ట్లే కదా. ఇంపాక్ట్ ఇన్ ద సెన్స్ ప్రభుత్వంలో కదలిక వస్తుందా, కదలిక వస్తుందా లేదా నేను అనేది అది నేను చేయలేదు. ఎందుకంటే మీరు 19 మంది ఎమ్మెల్యేలు పనితీరు బాగులేదని అంటున్నారు. ఓకే, ఆ తర్వాత వాళ్ళల్లో కొంత ఈ పాలసీస్ మీద కొంత వ్యతిరేకత ఉందని అంటున్నారు. ఇవన్నీ నెక్స్ట్ టర్మ్ లో వాళ్ళు మార్చుకునే ప్రయత్నం చేస్తే అది దే కెన్ కంటిన్యూ. మేము స్కానర్ లాగా స్కానర్స్ అదే స్కాన్ చేసి మీకు రిపోర్టు ఒక ఇన్ని పేజీల రిపోర్ట్ డీటెయిల్ గా అన్ని రకాలుగా స్కాన్ చేస్తాం. కానీ ఇన్ని మనకు తెలియదే ఉంది, మనకు ఇట్లాంటి లాస్ట్ డబ్బులు ఖర్చు పెట్టేద్దాం గెలిచేద్దాం అనుకుంటారా? లేదా ఒక ఆస్పిరెంట్ నాకు కరెక్ట్ గా ఇష్యూస్ తెలిసి ఇప్పుడు నేను దాన్ని అడ్రస్ చేసుకుని మళ్ళీ లీడర్ అవుతాను ఇక్కడ అనుకుంటారా? అది వాళ్ళ ఇష్టం. అది ఓకే, మనం రిపోర్ట్ మాత్రమే ఆ నియోజకవర్గ వ్యక్తిగా స్కాన్ చేసేది, పార్టీని కాదు, నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను బట్టి, వాస్తవ పరిస్థితులు, లీడర్ ఉపయోగించుకుంటాడా అపోజిషన్ ఉపయోగించుకుంటే అది వాళ్ళ ఇష్టం. అది ఓకే.